హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మరి ఎప్పట్లాగానే మంచి యూస్ఫుల్ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసానమాట. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అక్క మీ హెయిర్ చాలా ఒత్తుగా పొడవుగా ఉంది, సీక్రెట్ ఏంటి, మీరు ఏం వాడతారు అని చాలామంది అడుగుతున్నారు కదా అండి. కష్టపడకుండా ఈ చిన్న చిట్కాతో మీ జుట్టుని ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చండి. ఏమీ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అయితే కాదనమాట. ఇవి చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. మన అమ్మలకి అందరికీ తెలిసిందే. కాకపోతే ఇలా చేయాలి అని తెలియక చాలామంది చేసుకోకపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ప్రాసెస్ తెలిసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ట్రై చేస్తారు. నిజంగా చెప్తున్నానండి, మీ జుట్టు అనేది అస్సలు ఊడదు. ఊడిన జుట్టు అనేది 10 రెట్ల వేగంతో పెరుగుతుందన్నమాట. జుట్టు చాలా ఒత్తుగా ఉంటుంది, ఇంకా నెల్లగా కూడా ఉంటుందండి, అలానే పొడవుగా కూడా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఈ రెమెడీ అనేది ఎలా తయారు చేయాలో చూసేయండి. ముందుగా 2 ఉల్లిపాయలను అయితే తీసుకున్నానండి. మన ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ చాలా పవర్ఫుల్గా ఉంటుంది కదా, మనం కట్ చేస్తుంటేనే మన కళ్ళల్లో నీళ్ళు అనేది వస్తాయి కదా. అలాంటి పవర్ఫుల్ రెమెడీ మన హెయిర్కి పెడితే మన హెయిర్ గ్రోత్ అనేది చక్కగా వస్తుందండి. నిజంగా చెప్తున్నాను, అసలు ఒక్క వెంట్రుక కూడా రాలదండి. ఇలాగ 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలాగ పొట్టును తీసేసి ఒకసారి వాష్ చేసుకొని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇక ఇలా వేసుకొని ఇందులోకి మనం ఇప్పుడు కరివేపాకు రెబ్బలను అయితే వేసుకోవాలన్నమాట. ఇది కూడా మన ఇంట్లోనే ఉంటుందండి. మనం హెయిర్కి బయట ప్రోడక్ట్స్, ఆ ప్రోడక్ట్స్, ఈ ప్రోడక్ట్స్ అని సపరేట్గా కొని అవి ఇవి వాడతామండి హెయిర్కి. అందులో ఏంటంటే కెమికల్స్ అనేవి ఉంటాయి కదా. అలా కాకుండా ఇలా మన ఇంట్లోనే ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇలాగా హెయిర్ ప్యాక్ని అయితే తయారు చేసుకొని పెట్టుకుంటే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇక ఇలాగా ఉల్లిపాయ ముక్కల్ని ఇంకా కరివేపాకు రెబ్బల్ని ఇలాగా మిక్సీ చేసుకున్నాం కదా మెత్తగా. ఇప్పుడు స్ట్రైనర్ తోటి ఇలాగా ఫిల్టర్ అయితే చేసుకుందామండి. అందులో ఉన్న రసాన్ని అయితే మనం తీసుకుందాం. ఇలా మన హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు ఏమన్నా ఉల్లిపాయ స్మెల్ అనేది వస్తుందా అంటే వస్తుందండి, కంపల్సరీగా వస్తుంది. కాకపోతే ఎక్కువ రాకుండా కొంచెం లైట్గా వస్తుంది. ఎందుకంటే అందులో కరివేపాకు రెబ్బలు వేసాం కాబట్టి కొంచెం కరివేపాకు స్మెల్ కూడా వస్తుందన్నమాట. అప్లై చేసిన తర్వాత హెడ్ వాష్ చేస్తే అంతగా స్మెల్ ఏమీ రాదండి. ఒకసారి మీరు ట్రై చేయండి ఇది. మాకు జుట్టు ఎక్కువగా ఊడిపోతుందని ఎక్కువగా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు ఏమాత్రం సఫర్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదండి. జుట్టు ఊడిపోతుంది అని టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలే లేదనమాట. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే రూపాయి ఖర్చు లేకుండా ఇప్పుడు నేను చెప్పిన ఈ చిన్న టిప్ని అయితే ఫాలో అవ్వండి చాలు. కేవలం 2 సార్లు వాడితే చాలండి, జుట్టు రాలటం తగ్గటం గమనిస్తారు. అంతేకాకుండా జుట్టు స్పీడ్గా గ్రో అవ్వటాన్ని కూడా మీరు తప్పకుండా చూస్తారండి. సో దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవన్నమాట. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా దీన్ని యూజ్ చేయొచ్చండి. అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కదా. నేను ఈ రెమెడీ అనేది వాడానండి. ఈ వాడిన తర్వాత నాకు జుట్టు అనేది అస్సలు ఊడలేదన్నమాట, ఒత్తుగా పొడవుగా పెరిగింది. అలాగే ఈ రెమెడీ నాకు ఫేవరెట్ రెమెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా 2 ఇంగ్రీడియంట్స్ తోటి ఎంచక్కా తయారు చేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం అస్సలే లేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా రసం అయితే వచ్చింది కదా. ఉల్లిపాయ ఇంకా కరివేపాకు రెబ్బలతో మనం ఇలాగా రసాన్ని అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేయండి. ఇందులోకి ఇప్పుడు కొబ్బరి నూనె ఉంటుంది కదండి. కొబ్బరి నూనెని 1 స్పూన్ వరకు వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి. లేదా విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటుంది కదా, అది వేసుకొని మిక్స్ చేసుకొని ఇక మన హెయిర్కి అయితే అప్లై చేసుకోవటమే అండి. నేను ఇక్కడ కొబ్బరి నూనెని అయితే వాడటం లేదు. ఇక్కడ నేను విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే వాడుతున్నాను. మీ దగ్గర ఉంటే ఇది వేసుకోండి కంపల్సరీగా. లేదు అంటే మీరు కోకోనట్ ఆయిల్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా కోకోనట్ ఆయిల్ని వేసుకొని మిక్స్ చేసుకొని ఇక మన హెయిర్కి అప్లై చేసుకోవటమే అండి. నేను ఇక్కడైతే విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే మిక్స్ చేసి నేను ఇప్పుడు నా హెయిర్కి అయితే పెట్టుకొని చూపిస్తానండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వారంలో 2 సార్లు అప్లై చేసుకోండి. జుట్టు చాలా విపరీతంగా పెరుగుతుంది, మీకు వద్దు అన్న పెరుగుతుందండి. నేనేం జోక్ చేయటం లేదండి, ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైంకే రిజల్ట్ అనేది చూస్తారనమాట. ఇది అంత పవర్ఫుల్ రెమెడీ అండి.
మాకు టైం ఉండట్లేదు, మేము హాస్టల్లో ఉంటాము, మాకు ఏదైనా సింపుల్ చిట్కా చెప్పండి అని అడుగుతున్నారు కదా. ఇది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుందండి. అలానే మీకు ఉన్న హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది. ఇచ్చింగ్, డాండ్రఫ్ కూడా ఉండదన్నమాట. సో ప్రాబ్లం అయితే ఏమీ ఉండదన్నమాట. ఇలా ఉల్లిపాయని ఆయిల్ రూపంలో కానీ సిరం రూపంలో కానీ యూజ్ చేయటం వల్ల మన జుట్టు అనేది చాలా వేగంగా పెరుగుతుందండి. అంతేకాదు ఇంకా ఒత్తుగా కూడా ఉంటుంది. పుడిన ప్రతి వెంట్రుక దగ్గర కొత్త వెంట్రుకలు అయితే వస్తాయన్నమాట. ఇంకా కరివేపాకు రెమ్మల్ని కూడా తీసుకున్నాం కదా. కరివేపాకు కూడా మన జుట్టు చాలా వేగంగా పెంచడానికి హెల్ప్ చేస్తుందండి. అంతేకాకుండా మన తలలో pH బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి కరివేపాకు చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఇక ఇలా మన హెయిర్కి స్కాల్ప్ దగ్గర నుంచి హెయిర్ లెంత్ వరకు అప్లై చేసుకోండి. లేకపోతే మీరు ఓన్లీ స్కాల్ప్కైనా అప్లై చేసుకోవచ్చు. లేదు మాకు హెయిర్కి ఉల్లిపాయ రసం స్మెల్ వస్తుంది అనుకుంటే ఓన్లీ స్కాల్ప్కైనా ఇలా అప్లై చేసుకోండి. వీలైనంత బాగా అప్లై చేసుకోండి. లేదంటే ఎవరైనా హెల్ప్ అయితే తీసుకొని అప్లై చేయించుకోండి. ఫస్ట్ టైంకే రిజల్ట్ అనేది చూస్తారండి. సూపర్ పవర్ఫుల్ రెమెడీ అన్నమాట. ఇది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుందండి. ఇక మీకు ఉన్న హెయిర్ ఫాల్ సమస్య తగ్గిస్తుంది. ఇచ్చింగ్, డాండ్రఫ్ కూడా ఉండదన్నమాట. మీరు వీలైనంత బాగా అప్లై చేసుకోండి. స్కాల్ప్కి అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ అలాగా మసాజ్ అయితే చేసుకోండి. చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుతుంది కదా, అందుకని. సో ఓకేనా ఫ్రెండ్స్. ఇక ఇలా అప్లై చేసుకొని 30 మినిట్స్ తర్వాత మీరు హెయిర్ వాష్ చేస్తే చాలండి. ఇక మీరు వద్దు అన్న జుట్టు పెరుగుతూనే ఉంటుంది. అలానే మీ తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదండి. ఇది 100% వర్క్ అవుతుందండి. చూసారు కదా, చాలా ఈజీ అండ్ సింపుల్ రెమెడీ అన్నమాట. మనం ఈ రెమెడీని ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేయవచ్చు, లేదా డ్రై హెయిర్ మీదైనా అప్లై చేయవచ్చు అండి. మీరు ఆ హెయిర్ ప్యాక్ ఈ హెయిర్ ప్యాక్ అని వాడకుండా ఒక్కసారి ఈ రెమెడీని వాడి చూడండి. మీ జుట్టు తక్కువ టైంలోనే ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మీరు నేను చెప్పినట్లు వారానికి 2 సార్లు కంటిన్యూ ట్రై చేయండి. ఇక ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్